ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 4,000 రూపాయల పెన్షన్తో పాటు గడిచినటువంటి 3 నెలల బకాయిలు 7,000 రూపాయలను ప్రస్తుతం ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అందిస్తున్నారు. అయితే పార్టీ పిలుపు మేరకు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో నేరుగా పెన్షన్ పంపిణీల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. అలాగే లోకేష్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా పార్టీకి చెందినటువంటి ప్రతి నాయకులు పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలి అని చెప్పి పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఈ పంపిణీలో పాల్గొంటున్నారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన కొంచెం వినూత్నంగా పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ పెన్షన్ డబ్బులు అందించి రావటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.